ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మొత్తం 100% మేము చేస్తాం, మేము లోన్ ఇస్తాం, తర్వాత మీరు చేయండి అలాంటి ప్రతిపాదనలు సివిల్ ఎక్స్ప్లోర్ ఈ వీటికి సంబంధించి ప్రత్యేకించి నేను మీకు డిస్కస్ విత్ లేటర్. ఇది నిషేధం కాదండి, ఇట్ షుడ్ బి కల్చరల్ రెస్పాన్సిబిలిటీ. అంటే మన కాదు, ఏదైనా సరే మనం చట్టాలు చేసేయటం ఈజీ, కానీ అప్లికబిలిటీ షుడ్ కమ్ ఫ్రమ్ పీపుల్. నాకు బాధ్యత ఉంటుంది, నేను తినేసి నేను పడేసి ఇంత మాట్లాడేసి నా బాధ్యత. ఇట్స్ ఆల్సో కల్చరల్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. దీనికి ఏంటంటే ఎక్కడో చోట దాన్ని మనం యూ హ్యావ్ టు కీప్ ఆన్ బిల్డింగ్ దట్ థాట్ విత్ ఇన్ ద పీపుల్. మరి అంత తీసేయకూడదండి. అంటే అలాగా, సారీ, అలాగే ఇప్పుడు అలాగదండి. ఇప్పుడు మీరు ఒక పథకం చెప్పినప్పుడు యూ హ్యావ్ టు బి లిటిల్ జనరస్ ఆల్సో. సార్ దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇట్స్ నాట్ నథింగ్ టు డూ విత్ ద గవర్నమెంట్. ఇట్స్ ఓన్లీ ప్రైవేట్ ఇనిషియేటివ్, పబ్లిక్ ఇనిషియేటివ్. మోర్ ఆఫ్ దీని డబ్బుల కంటే మీకు ఎంత ఖర్చు చూడండి. సైకిల్స్, ట్రైసికల్స్, మీరు చెప్పినట్టుగా ఉన్న ట్రైసికల్స్ని వాడటం, ఉన్న ఎక్విప్మెంట్ని వాడటం, అలాంటి ప్రయత్నం తప్ప దీంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ. అందుకని ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి గ్రామాలను ఫస్ట్ మనం ఏదైనా శుద్ధి చేయాలంటే ఇది అసలు డబ్బు ప్రభుత్వం నుంచి చాలా మినిమలిస్టిక్గా ఉండి ఉన్న అధికార యంత్రాంగాన్ని వాడుకొని ఏం చేయగలం అనేది చాలా తక్కువ. మన జీతాలు పెంచక్కర్లేదు. ఎస్టిమేషన్ మీకు ప్రతి గ్రామ పంచాయతీకి ఏముంటుందండి, ఒక 6 మంది ఉన్న ఎగ్జిస్టింగ్ వాళ్ళకి పట్టుకోవాలి, లేదంటే ట్రైసైకిల్ 2 డబ్బాలు. సరే, ఎనీ ప్లాన్స్? అవును, అంటే ఫర్ ఎవ్రీ లీడర్షిప్ దెర్ విల్ బి ఛాలెంజెస్ కదండి. ఇప్పుడు మీరు మేము వెళ్ళి దిగితే కూర్చున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చున్నప్పుడు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ కన్విన్స్ పీపుల్.